జై శ్రీరామ్ అండి అందరికీ. సో నిన్న ఒక సిస్టర్ అడిగారనమాట, చిన్న టిప్, జస్ట్ 1 మినిట్లో చెప్పేస్తాను. ఐ డార్క్నెస్ ఉంది బాగా, అది పోవాలంటే ఏం చేయాలో చెప్పండి సిస్టర్ అని అడిగారు. సో చాలామందికి కళ్ళ కింద నలుపు సహజంగా వచ్చేస్తుంది. స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు. ఈ రెండిటి రీజన్స్ వల్ల ఐ డార్క్నెస్ అనేది బాగా వస్తుంది. దీనికి ఇంట్లోనే మన చేతుల్లోనే ఒక చిన్న ట్రీట్మెంట్ అనమాట. ఓపిక చేసుకొని వారానికి 2 సార్లు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. పొటాటోస్ అందరికీ తెలుసు కదా, ఆలుగడ్డ. సో ఆలుగడ్డని స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని కంటి మీద పెట్టుకొని డైలీ నిద్రపోయినా ఐ డార్క్నెస్ తగ్గుతుంది. అలా కాకుండా పొటాటో జ్యూస్ ఓన్లీ పిప్పి తీసేసి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని కళ్ళ కింద కళ్ళ మీద మొత్తం అప్లై చేసి ఒక 10 నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత ఆ గుజ్జు ఉంటుంది కదా, ఏదైతే పల్పు తీస్తామో సపరేట్గా, ఆ పల్పును కూడా కంటి కింద అప్లై చేసి స్క్రబ్బింగ్ లాగా చేసామంటే ఒక 10 రోజుల్లోనే మీకు కళ్ళ కింద నలుపు తగ్గిపోతుంది అనమాట. ఇది మాత్రం వరుసగా ఒక 10 రోజులు చేయాలి. అంటే పొటాటో రసమేమో కళ్ళ మీద మసాజ్ చేసిన తర్వాత దాని పల్ప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అప్లై చేసి కాస్త స్క్రబ్ చేయాలి. అంటే ఒక 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఫస్ట్ 10 నిమిషాలేమో లిక్విడ్తో మసాజ్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్ దాని పల్పుతోటి మసాజ్ చేసి మంచిగా చల్లటి నీళ్ళతో వాష్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 10 డేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా కళ్ళ కింద ఉన్న బ్లాక్ మార్క్స్ అనేవి పోతాయి. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు ఈ రెమెడీస్ అయితే ఫాలో కావచ్చు అనమాట. సో ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఈ నెల మొత్తం యూట్యూబ్ మొత్తం ఎలా ఉంటుందంటే పండగ వాతావరణాలు, ప్రయాణాలు, లేకపోతే ఖర్చులు, ఇంట్లో పూజలు, ఇవన్నీ హడావుడి ఉంటుంది కదా మనకి. జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పండగ పనుల్లో బాగా బిజీ అవుతాము. ఎక్కువ శాతం లేడీస్ టెంపుల్స్కి వెళ్ళడం కానీ, పండగ పనులు ఇంట్లో చేసుకోవడం కానీ, దులపడం కానీ, పిండి వంటలు, జనరల్గా ఇదే కదా ఉండాల్సింది. సో ఇంత హడావుడిలో కూడా ఒక ఆమె యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తుంది. మీకు తెలిసే ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. అమ్మవారి పేరు చెప్పుకొని ఒక దందాలాగైతే చేస్తుంది అనమాట. మణిద్వీపేశ్వరి అమ్మవారి పేరుతోటి ఇంతవరకు ఆ అమ్మవారికి సంబంధించి మనం ఇళ్లల్లో చేసుకుంటాము, మణిద్వీప వర్ణన ఇలాంటివన్నీ చేసుకుంటాము, అమ్మవారిని పూజిస్తాము, ఉంచుతాము తప్పించి ఇంకా వేరే ఆలోచన అనేది ఉండదు కదా. ఇంట్లో చేసుకుంటే మంచిది, కొత్త ఇల్లు కట్టుకున్నాక ఖచ్చితంగా చేసుకోవాలి అనే చదువుతాము. అయితే ఇప్పటిదాకా లేని ఒక వ్యాపారాన్ని ఈవిడ వెలుగులోకి తీసుకొచ్చేసింది అనమాట. తీసుకొని వచ్చిన వాళ్ళని స్టార్టింగ్లో ఆమె ఏం చెప్పేదంటే, మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి అంతే, ఇంకేమీ ఉండదు ఈడ, జాతకాలు చెప్పడం కానీ ఇవన్నీ ఏమీ ఉండవు అని చెప్పి, ఆ తర్వాత స్లోగా జనాలు స్టార్ట్ అయ్యాక ఏం చెప్పడం మొదలుపెట్టిందంటే, మీకు అదృష్టం బాగుంటే ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, మీకు అదృష్టం బాగాలేకపోతే మేము ఎక్కడో అడవిలో ఉన్నా మీరు రాలేకపోతారు, మీకు అక్కడితో అదృష్టం మీకు పోయినట్టే. అంటే జనాలు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయక వెతుక్కుంటూ పోతారు. అంటే చూస్తే మాకు అదృష్టం అన్నట్టే కదా అన్న ఫీలింగ్ కోసమైనా వెతుక్కుంటూ పోతారు. ఆ ప్రయోగం అనేది ఉపయోగించింది. పైగా ఆవిడంట ఒక ప్రొఫెసర్ అంట, ఒక టీచర్ అంట. అలాంటి మనిషి ఎన్ని పనికిమాలిన వేషాలు వేస్తుందంటే అనకూడదు. నేను నిజంగా వచ్చిన భక్తుల్ని దయ్యాలు పట్టింది, నువ్వు ఎందుకు వచ్చావు, ఆ ఒంట్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆడవాళ్ళని పట్టుకొని చంపల మీద కొడుతుంది, వీపు మీద టపా టపా వేసి కొడుతుందనమాట. ఇదేనా మన అమ్మవారు ఎంత ప్రశాంతమైన వదనంతో ఉంటుంది మణిద్వీపేశ్వరి అమ్మవారు అంటే? ఆమెమి ఈ కాళీమాత లేకపోతే దుర్గామాతలు కాదు కదా ఉగ్రరూపం దాల్చడానికి. సో చాలా సైలెంట్గా ఇప్పుడు మన లక్ష్మీ అమ్మవారు అలా ఒంట్లో వస్తుంది పూనకంతో పక్కన వాళ్ళని హింసిస్తుంది అని ఎవరన్నా అంటే ఒప్పుకుంటామా? అలానే ఉగ్రదేవతలు, అలానే ప్రశాంతంగా ఉండే దేవతలు వేరు ఉంటారనమాట. ఉగ్రదేవతల కేటగిరీలోకి ఈ అమ్మవారిని తీసుకొచ్చేసి ఈ అమ్మవారు కొడుతుందా అంటే, ఈ అమ్మవారే అవతల మనిషిని హింసిస్తున్నట్టుగా, నువ్వు ఒంట్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు ఇలా చేస్తావా అలా చేస్తావా అని మనుషుల్ని ఇండైరెక్ట్గా హింస పెడుతూ నా ఒంట్లోకి అమ్మవారు వచ్చారు అని చెప్పి బయట విపరీతమైన డ్యాన్సులు వేస్తుంది. మరి ఆ డ్యాన్సుల్లో నార్మల్గా మనం సినిమాల్లో వేసే డ్యాన్సులు ఎందుకు మిక్స్ అవుతున్నాయి? ఇంతవరకు అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు అమ్మవారు చేసే డ్యాన్స్ అది ఎలా ఉంటుంది, ఈవిడ చేసేది ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఇన్స్టా రీల్స్లో వాటిల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా అమ్మవారి పేరు ఉపయోగించుకొని చాలా హల్చల్ చేస్తుందన్నమాట.
సో ఈవిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళారు. అంటే ఈవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ప్రూవ్ చేసి వాళ్ళు చేసే మోసాలు బయటపెట్టడానికి పోతే ఆవిడ ఏముందో తెలుసా, మేము రానియం, మేము మాట్లాడం, ఇదిగో ఇంతమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ రీల్స్లో ఎలా ఉంటారంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు భక్తులు నిలబడ్డవి ఉంటాయన్నమాట. అవి చూపిస్తూ వీడియోస్ని వైరల్ చేస్తూ భక్తులను రప్పించుకోవడానికి. ఇంకా మనోళ్ళు ఏంటి, ఎవరన్నా ఏదన్నా పేరు చెప్పంగానే అమ్మో అక్కడికి వెళ్తే ఏం అదృష్టం వస్తుందో అన్నట్టుగా పరిగెత్తేస్తారనమాట. అది మనలో ఉన్న భక్తి. మన భక్తినేమో వాళ్ళు కావాలని క్యాష్ చేసుకోవడానికి ఇలా ఉపయోగిస్తున్నారు. అసలు ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే గట్టిగా 4 క్వశ్చన్స్ అడిగితే మాట్లాడలేకపోతుంది. అంటే కరెక్ట్ సరైన సమాధానం అనేది ఇవ్వలేకపోతుంది. అసలు ఆమె చేసుకునే అదేంటి ఉద్యోగం, చాలా చక్కనైన ఉద్యోగం, 10 మందికి మంచి నేర్పించేది, 10 మందిని మంచి మార్గంలో నడిపేది. అలాంటిది చేసుకోకుండా ఈవిడ ఇందులోకి వచ్చి ఈజీ క్యాష్ అనమాట. మేమేమన్నా అడుగుతున్నామా వాళ్ళని డబ్బులు? మేము అడగట్లేదు. వాళ్ళకి అమ్మవారు నచ్చింది, అమ్మవారి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నారు భక్తులు. మేము అడిగామా అని చెప్పేసి ఈమె డైలాగ్ కొడుతుంది. అంటే అవతల వచ్చిన వాళ్ళు అడిగారనమాట, మీరు ఎందుకు డబ్బులతో దందాలు చేస్తున్నారు అట్లా ఇట్లా అని అడిగితే ఆవిడ చెప్పే ఆన్సర్ ఏంటంటే, మేము అడిగామా? మేము అడగలేదు. అయినా సరే భక్తులు అక్కడ ప్రేమతో అమ్మవారికి ఇచ్చిపోతున్నారు. మరి అమ్మవారికి ఇచ్చిపోయినప్పుడు అక్కడ పెట్టినవన్నీ అమ్మవారికి ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు కదా. ఇంకా పైగా ఇలా ఎట్లా పడితే అట్లా కొట్టడం, ఆడవాళ్ళని హింస పెట్టడం ఎవరిచ్చారండి వీళ్ళకి రైట్స్? వీళ్ళు ఏమన్నా మంత్రశక్తుల, మాంత్రికుల, ఏమన్నా అట్లా ఎట్లా పడితే అట్లా పిచ్చోళ్ళని కొట్టినట్టు జనాల్ని కొట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయి? అయినా స్టార్టింగ్లో అవి ఏమీ లేవని చెప్పిన వీళ్ళు ఇప్పుడు మాత్రమే అవన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు వీడియోస్ చేసి పెడుతున్నారు? జనాలు ఎవరిపైన ఏదో ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడడము, 4 చెప్పడము, ఇవన్నీ ఏంటంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో వాళ్ళు పడ్డమే కాక జనాలని అనవసరంగా తిప్పుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకేదో పుణ్యక్షేత్రానికి పోవాల్సిన వాళ్ళు ఇక్కడ ఏదో ఉంది అని, పైగా అక్కడ ఏమన్నా మన అమ్మవారు వెలిసి అమ్మవారు చెప్తే అది వేరు. వీళ్ళు కట్టించుకున్నారు అమ్మవారి ప్రతిమని, వాళ్ళు కట్టించుకొని వీళ్ళు డిజైన్ చేసుకొని వీళ్ళు చేసుకున్నారు. దానికి వీళ్ళే ఒక ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి స్టార్టింగ్లో వీడియోస్ వదలంగానే మన జనాలు నిజంగానే నమ్మేసి పోయి అక్కడ లైన్లో క్యూలు కడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి వచ్చే జనాలు మొత్తం వాళ్ళు బాగా అయ్యాక అప్పుడు వీడియో తీసి వదిలేస్తే ఇక పట్టణాల నుంచి కూడా వెళ్ళిపోతున్నారనమాట. చక్కగా సిటీస్ నుంచి కూడా కార్లు వేసుకొని రూట్ మ్యాప్ అంతా వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఏమండి, ఇంట్లో మనం ఆ రోజు చేసుకునే అమ్మవార్ల దగ్గర పూజలు చేసుకుంటే అమ్మవారు నేను కాదు నాకు చెయ్యండి అని చెప్తారా? ఏమన్నా చెప్పరు కదా. అలాగా మనం వెళ్ళి చేసుకుంటాం కదా. మరి ఎందుకని ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలన్నీ, ఇలాంటి వాళ్ళని చూసి నా బాధ ఏంటంటే వీళ్ళు ఇలా చేస్తున్నారని కాదు, ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతారు. జస్ట్ వాళ్ళున్న ఇంట్లోనే ఒక చిన్న పటంలాగా తయారు చేసుకొని ఇదిగోండి ఈ శక్తులు ఉన్నాయి, అదిగోండి ఆ శక్తులు ఉన్నాయని జనాల దగ్గర హిందువుల నమ్మకాలతోటి గుడ్డిగా వ్యాపారం చేసి బతికేస్తారనమాట. సో అలాంటి వాళ్ళు ఎదగకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలాంటి వచ్చిన కలుపు మొక్కల్ని తీసేసుకుంటే తప్ప మనం బాగుపడమన్నమాట. ఫస్ట్ ఇలాంటి వాళ్ళు పేరు రాగానే ఒక ఏది తెలుసుకోకుండానే మనం పరిగెత్తేస్తాం. సోషల్ మీడియా ఒక రకంగా చెడుకి దారితీస్తుంది, ఒక రకంగా మంచికి దారితీస్తుంది. చెడ్డ రకంగా ఉపయోగించుకునే వాళ్ళేమో ఎక్కువయ్యారు, మంచి రకంగా ఉపయోగించుకునే వాళ్ళేమో చాలా తక్కువ మంది అయ్యారు. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు చూసే ఉంటారు కదా వీడియోస్ ఇలాంటివి చేసేవన్నీ. సో మీరు కనుక చూసుంటే మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.